హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ ఫిష్ గ్రేవీ కర్రీని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దాని కొరకు ఫస్ట్ ఏంటి అంటే మనం ఒక వెడల్పాటి పాత్రని తీసుకోవాలండి. ఈరోజు ఇందులో నేను 1 కిలో ఫిష్కి ఏ విధంగా కర్రీ చేయాలో చూపించబోతున్నాను 1 కిలోకి. సో అందులో ఫస్ట్ నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొద్దిగా హల్దీ పౌడర్ వేసుకొని సో అందులో నేను కొంచెం 2 కరివేపాకు రెమ్మలను యాడ్ చేశానండి. సో అవి బాగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. సో 1 కిలోకి వచ్చేసి నేను 3 ఆనియన్స్, అదేవిధంగా 4 టమాటాస్ చేశానండి. 4 టమాటాస్ వేసి దీన్ని ముందు గ్రేవీ చేశాను, చేసి పెట్టుకున్నాను. సో దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఏం చేశానంటే నేను హాఫ్ అన్ అవర్ బిఫోర్గా ఏవైతే చేప ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఆ పీసెస్ని మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. సో అందులో మ్యాగ్నేట్ కొరకు నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా కారం అన్నీ టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకొని మొత్తం హాఫ్ అన్ అవర్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. సో ఆ పీసెస్ని ఇప్పుడు మనం ఏదైతే గ్రేవీ రెడీ అయిందో అందులో పెట్టేసి సో ఇందులో గరిటతో కదపకుండా నేను వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా సో అలా క్లాత్ పట్టుకుని బోత్ సైడ్స్ అటు ఇటు అంటే సరిపోతుంది. ఎందుకంటే మన ముక్కలు అప్పుడు విరిగిపోకుండా ముక్కగా బాగా వస్తాయన్నమాట. సో ఇలా ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత సో ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకున్నాను నేను అందులో. సో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వరకు కూడా దాన్ని క్లోజ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఆల్మోస్ట్ వాటర్ అనేది అంతా కూడా మగ్గుతుంది కొద్ది దగ్గరికి. అప్పుడు ఇలా వాటర్ మగ్గిన తర్వాత మరొకసారి దాన్ని చక్కగా నేను చూపిస్తున్న విధంగానే కలపండి. సో కలిపిన తర్వాత అందులో కొద్దిగా ఇమ్లీ జ్యూస్, అంటే ఎక్కువగా వేయొద్దు, అదేనండి చింతపండు మగ్గు తీస్తాం కదా మనం. సో ఆ చింతపండు మగ్గుని ఏంటి అంటే బాగా ఎక్కువగా కాకుండా దీని కొరకు అయితే నేను ఒక బౌల్కి హాఫ్ బౌల్ వేసానండి. ఫుల్ బౌల్ కూడా కదా, హాఫ్ బౌల్ మాత్రమే ఇమ్లీ జ్యూస్ నేను అందులో యాడ్ చేశాను. ఎందుకంటే మనం డాబా స్టైల్లో చేస్తున్నాం కదా, అది కూడా గ్రేవీ లాగా. సో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2-3 మినిట్స్ ఉంచి అది కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక చిన్న బెల్లం పీస్ని వేసానండి. అది కూడా చాలా చిన్నది, మీకు వీడియోలో చూపించాను చూడండి, అంతే చిన్నది వేసాను. సో అలా వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద దాన్ని మగ్గనివ్వాలి బాగా. సో మగ్గిన తర్వాత చూడండి గ్రేవీ అంతా దగ్గరికి అయ్యి మనకి పీసెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా వచ్చేంత వరకు పైన మనకు ఆయిల్ అంతా కూడా కనిపించేంత వరకు కూడా దాన్ని మరగనివ్వాలి. సో ఇలా అయిపోయిందంటే దానిపైన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ఏదైతే డాబా స్టైల్లో ఫిష్ గ్రేవీ కర్రీ ఉందో రెడీ అయిపోయినట్టేనండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.